సంవత్సరంన్నర అయింది. చాలా బాధపడిన కష్టాలు పడి వాళ్ళు రిలీజ్ అయ్యి వస్తున్నారు అనగానే మాకైతే మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. చాలా ఆనందపడ్డాను. ఈ అప్పటి నుంచి పడే బాధ, వేదన అంతా మా ఆయన ఫేస్ చూడగానే మొత్తం పోయింది. ఆ తర్వాత ఇప్పుడైతే మనం శిరీష గారితో ఉన్నాము. ఎవరైతే మన ఎర్రయ్య అన్నయ్య వాళ్ళ భార్య, ఏదైతే తండ్రి సినిమాకి రియల్ లవ్ స్టోరీ ఉందో అది ఎర్రయ్య అన్నయ్య అండ్ శిరీష గారిదే. వీళ్ళ లవ్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే తండ్రి సినిమా అయితే తీశారు. ఏదైతే సినిమా లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ లో వై అండ్ ఎస్ అన్ని పేరు ఎర్రయ్య కాబట్టి వై అండ్ శిరీష కాబట్టి ఎస్, లాస్ట్ లో వై ఎస్ అని ఐ లవ్ యూ అనేసి వచ్చి ఒక లెటర్ లో అయితే ఉంటది. అదైతే వీళ్ళ లవ్ స్టోరీ. మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను సినిమా చూసినప్పుడు అయితే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. కొన్ని ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి, అంటే వాళ్ళు పాకిస్తాన్ దొరికిపోయింది, ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా పెట్టారు. అక్కడైతే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. మా లవ్ స్టోరీ చూసి ఇంక చాలా ఆనందం అనిపించింది. సాయి పల్లవి గారు చాలా బాగా నటించారు. మా యాస భాషను చాలా దీనిగా నాగ చైతన్య గారు అయితే చేపల వృత్తి ఎలా అంటే ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారు అలాగే చేసి మాలాగే మాలో కలిసిపోయి చాలా దీనిగా తీశారు. మేమైతే చాలా ఆనందం పడుతున్నాం. అది పాకిస్తాన్ నుంచి ఒక లెటర్ వచ్చిన దుర్గా బాబా అనే లెటర్ ఉంటుంది. అది నా లెటర్, ఆ లెటర్ కూడా ఉంది. ఆ మూవీ చూసి అయితే మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ డీమచ్లేసం అని పోస్టర్ చూడగానే ఫస్ట్ ఎంటరింగ్ ఇవ్వగానే మాకు చాలా ఆనందం అనిపించింది. ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని మా థియేటర్లో వేయడం, శ్రీకాకుళం దీని కార్తీక్ తేడా గారు 2 సంవత్సరాల నుంచి మాతో ట్రావెల్ అయ్యారు. మా బాధలు మా కష్టాలు అన్ని తీశారు. అన్ని చూసి బాగానే తీశారు సినిమా. మేము కార్తీక్ తేడా గారికి, ఈ తండ్రి టీం మొత్తాన్ని అందరికీ మేము రుణపడి ఉంటాం. మా బాధని మా కష్టాన్ని ప్రపంచానికి మొత్తం తెలిసేలా తీశారు. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఏదైతే సత్య క్యారెక్టర్ ఉందో అది మన శిరీష గారిని అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే వాళ్ళు మాట్లాడారు. సాయి పల్లవి గారితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? సాయి పల్లవి గారికి అయితే నేనైతే హైదరాబాద్ వెళ్ళలేదు. డెలివరీ బాబుతో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. నా భర్త కూడా ఇప్పుడు మరి ఏం చేస్తాం, మేము ఎక్కడ బతకలేము, ఎక్కడ మత్తి కారణం కాబట్టి వేరే వెళ్ళే బతకాలి. మళ్ళీ అక్కడ దొరికిపోయినా సరే ఇప్పుడు మా భర్త కూడా వేరే వాళ్ళు వెళ్ళేసి ఉన్నారు. అతను వెళ్ళలేకపోయారు, నేను వెళ్ళలేకపోయాను. అసలు సాయి పల్లవితో మీటింగ్ ఇంతవరకు జరగలేదు. ఏమో ప్రెస్ మీటింగ్ 20వ తారీఖున వస్తాను అంటున్నారు. కలిసే అవకాశం ఉందేటో తెలియదు. సాయి పల్లవి గారు వస్తే ఎప్పుడైనా రియల్ సాయి పల్లవి గారిని కలుస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఎర్రయ్య అన్నయ్య కూడా ఈ సినిమాకి ప్రమోషన్స్ కోసం అయితే సినిమా వాళ్ళు అయితే అడిగారు. అదే టైంకి యాక్చువల్ గా అన్నయ్య గారు అయితే వేరే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. కరెక్ట్ గా ఐస్ వేసేయడం వల్ల అయితే వాళ్ళైతే బోట్ వేటకి తీసేయడం వల్ల అయితే ఎర్రయ్య అన్నయ్య అయితే రాలేకపోయాడు. ఆ అన్నయ్య కోసం అయితే నాగ చైతన్య గారు కూడా అడిగారు, సార్ మీరు రావాలి, ఖచ్చితంగా వచ్చి ప్రమోషన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. కానీ ఆయన లేకపోవడంతో కుదరలేదు. యాక్చువల్ గా ఉంటే ఈ స్టోరీని, ఈ కథని మొత్తం ఎర్రయ్య రియల్ లైఫ్ ని అయితే ఏదైతే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్ళారో ఆయన అయితే హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఆయన గురించి మొత్తం మాట్లాడారని అప్పుడు విన్నాం. అది నిజమేనా? నిజమే. నాగ చైతన్య గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ అంతా మాట్లాడేసిన తర్వాత అతను హైదరాబాద్ తీసుకెళ్ళడం, అంటే పాకిస్తాన్ సెట్ ఎలా ఉంటది, మీరు ఎలా ఉన్నారు, అక్కడ ఎలా ఉంటది, వంటకాలు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా బ్రతికారు అనేసి అన్ని కనుక్కున్నారు. వైజాగ్ కూడా తీసుకెళ్లారు. ఎర్రమాయని వైజాగ్ తీసుకెళ్లి బోట్లు ఎలా ఉంటాయి, వాళ్ళు ఇవన్నీ కూడా చూపించారు. అవి ఆల్రెడీ నెట్ లో కూడా ఫోటోలు ఉంటాయి. అప్పుడైతే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అయితే ఎర్రయ్య మన నాగ చైతన్య గారిని అయితే వైజాగ్ లో అయితే బోట్ మీద తీసుకెళ్లిన వీడియోలు కూడా ఉన్నాయి, పాత వీడియోలు. నేనైతే మన ఛానల్ అయితే పెడతాను. అప్పుడైతే దీన్ని పూర్తిగా ఎర్రయ్య అయితే మీరు రాసిన లెటర్ల కంట, వదిన గారు రాసిన లెటర్ల కంట అయితే అన్నయ్య అయితే హైదరాబాద్ వరకు కూడా పట్టుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకైతే లెటర్స్ ఇచ్చాడు. అన్నయ్య గారు ఏం చెప్పారంటే ఆ లెటర్స్ చూసి అక్కడ ఒక ఆవిడ చాలా ఎమోషన్ అయింది, చాలా బాధపడ్డారని చెప్పాడు. అది నిజమేనా? అది నిజమే. అంటే చండిమోహన్ గారి వైఫ్ ఆ లెటర్లు చూసి చాలా ఎమోషనల్ అయింది. మాకే ఈ లెటర్ చదివి ఏడుపు వచ్చేస్తుంది, ఎర్రయ్య గారు మీరు ఎలా భరించారో జైల్లో అనేసి అన్నారట. ఆ లెటర్ మీరే రాశారా? ఆ లెటర్స్ అన్ని నేను రాసినవే మా ఆయనకి. చూసారు కదా, మన రియల్ సాయి పల్లవి గారు అయితే మన రియల్ నాగ చైతన్య గారికి అయితే రాసిన మాటలు అయితే అవన్నీ చూసి చంద్రమోహన్ రెడ్డి గారి భార్య అయితే ఏడ్చేశారంట. అంతే ఎమోషన్ సినిమాలో కూడా చూపించారు. మనకైతే ఆ లవ్ స్టోరీ పిచ్చగా నచ్చడానికి కారణం మన ఎర్రయ్య అండ్ శిరీష గారు, రియల్ రాజు అండ్ సత్య. వీళ్ళ లవ్ స్టోరీ అయితే మన డీమచ్చిలేసం ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి అయితే చాలా బాగా నచ్చింది. అలాగే వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడుదలైనప్పుడు సాయి పల్లవి గారు ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయ్యారో మీరు కూడా ఆ రోజు అదే భావోద్వేగంతో ఉన్నారా? నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సంవత్సరంన్నర అయింది. చాలా బాధపడిన కష్టాలు పడి వాళ్ళు రిలీజ్ అయ్యి వస్తున్నారు అనగానే మాకైతే మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. చాలా ఆనందపడ్డాను.
ఈ అప్పటి నుంచి పడే బాధ వేదన అంతా మా ఆయన ఫేస్ చూడగానే మొత్తం పోయింది. ఆ తర్వాత మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగారు, మీరు అప్పుడు అంత బాగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకమ్మా మాట్లాడలేకపోతున్నారంటే ఆనందంతో మాకు మాటలు రావట్లేదని కూడా ఆ రోజు తెలియజేశాను. మీరు కూడా ఢిల్లీ వాఘా బార్డర్కి వెళ్ళారా? నేను వాఘా బార్డర్ కి ఎక్కడికి మేము వెళ్ళలేదు, వాళ్ళు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ స్థానికంగా వెళ్ళి తీసుకొచ్చారు. మన డిఎంహెచ్ఎస్ఎంకి వచ్చిన తర్వాతే బస్సు దిగిన తర్వాతే మేము వెళ్ళాము. అయితే తండ్రి సినిమా మీరు చూసారు కదా, మీరు చెప్పిన కథకి వాళ్ళు ఎంత వరకు అయితే నిజంగా తీశారు? మేము చెప్పిన కథకి చెప్పిన స్టోరీ మొత్తం ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఆ పాకిస్తాన్ ఉంది, అంతా ఉంది. కాకపోతే కొంచెం కొంచెం మార్చారు, అందులో ప్రతిదీ మారుస్తారు, అందులో ప్రతిదీ ఎట్టిలేరు కదా. అంటే సినిమాకి ఏదైతే కావాలో ఆ కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసుకున్నారు. యాక్చువల్ గా వీళ్ళు రియల్ స్టోరీ ఏదైతే చెప్పారో అది మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే చెప్పారో అదైతేనే యాడ్ చేసుకున్నారు. మన రామారావు గారు కానీ, మన నోకమ్మ గారు కానీ, మన శిరీష గారు కానీ, మన ఎర్రయ్య గారు కానీ ఏవైతే చెప్పారో ఆ ఎలిమెంట్స్ మాత్రమే వాళ్ళు యాడ్ చేసుకున్నారు. మిగతా ఎలాంటిది కూడా యాడ్ చేసుకోలేదు. కాకపోతే సినిమాని అందరికీ చూపించే విధంగా బోర్ కొట్టకుండా కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా ఎలాంటి సినిమాలైనా ఉండాల్సిన విషయమే. మన డిమచ్చిరాసిన ప్రజలకైతే ఈ సినిమా చాలా 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 బాగా నచ్చింది. నిన్న కూడా నేను థియేటర్లో చూసాను. మన రామారావు గారు కానీ, మీరు కానీ, నోకమ్మ గారు కానీ చాలా ఫీల్ అయ్యి ఏడ్ చేశారు. అంతగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఆ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీని అయిన ఎర్రయ్య గారు ఎప్పుడు వస్తారు? రావడానికి టైం పడుతుంది, ఇప్పుడైతే రాలేరు, 4 నెలలు ఇలాగ వస్తారు. అప్పుడులో పాకిస్తాన్ దొరికిపోయినా సరే చివరికి మళ్ళీ అదే గుజరాత్ వెళ్ళి అయితే వేట చేస్తున్నారు. ఎందుకంటే మా బ్రతుకు అలాగ ఉంటది, మత్స్యకారుల బ్రతుకు. ఎంత ప్రమాదం వచ్చినా ఎన్ని వచ్చినా సరే మళ్ళీ అక్కడికే వెళ్ళేసి జీవన విధానం కొనసాగించాలి. మళ్ళీ అన్నయ్య గారు అయితే ఏప్రిల్లో వస్తారు. అన్నయ్య గారు వచ్చిన ఏప్రిల్లో వస్తారు అంటే మనం పరాయి దేశంలో పాకిస్తాన్ లో ఉన్నా సరే నా భర్త దేశభక్తిని అయితే మర్చిపోలేదు. ఆగస్టు 15 రోజున లెటర్ జై హింద్ అని కూడా రాశారు. మన పరాయి పాలనలో ఉన్నా సరే మన దేశభక్తిని మనం చాటించేశాడంటే అది ఎంత గ్రేట్. అన్నయ్య గారు పాకిస్తాన్ నుంచి రాసిన లెటర్లు అయితే జై హింద్ అని కూడా రాశారు. ఆ లెటర్లో అయితే ఆ జై హింద్ సీన్లు అయితే ఏవైతే ఉన్నాయో మన తండ్రి సినిమాలో అవన్నీ రియల్ గా జరిగిన ఇన్స్పిరేషన్ గా అక్కడ తీసుకొని అవన్నీ పెట్టారు. అన్నయ్య గారు అయితే ఏప్రిల్లో వస్తారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకుని ఆ రియల్ రాజు గారితో అయితే మనం మాట్లాడదాం. అంతవరకు సెలవు. జై హింద్. థ్యాంక్ యూ.